హాయ్ అండి. ఈరోజు మన వీడియో వచ్చేసి చాలామంది సబ్స్క్రైబర్స్ తగ్గుతున్నారని బాధపడుతున్నారు కదా. సబ్స్క్రైబర్స్ ఎందువలన తగ్గుతారో మనం ఈ వీడియోలో చూద్దాము. సబ్స్క్రైబర్స్ ఎందుకు తగ్గుతారంటే ఏదైనా కారణం చేత సబ్స్క్రైబర్ మన ఛానల్ ఓపెన్ చేయకపోతే, అంటే కారణాలు చూద్దాము. మొబైల్ ఖరాబ్ అయిపోవడం, మొబైల్ పోవడం, మొబైల్ రిపేర్ అవ్వడం, లేదంటే రీఛార్జ్ లేకపోవడం, ఇలా రకరకాల కారణాలు అయితే ఉంటాయి. అయినా యూట్యూబ్ వారికి కొంత సమయాన్ని అయితే కేటాయిస్తారు. ఏమో చూస్తారేమో అని చిన్న అవకాశం అయితే వారికి ఇస్తారు మన సబ్స్క్రైబర్కి. అయినా కూడా మన సబ్స్క్రైబర్ మన ఛానల్ ఓపెన్ చేయనప్పుడు అప్పుడు మనకు సబ్స్క్రైబర్ అనేది తగ్గిపోతుంది. ఇలా ఎంతమంది అయితే మన ఛానల్ని ఓపెన్ చేయరో అలా ఒక్కొక్కరుగా సబ్స్క్రైబర్ అయితే తగ్గడం మొదలవుతుంది. అలాగే మనం చేసే చిన్న చిన్న తప్పులు కూడా కారణం అవుతాయండి. మనకు మెంబర్స్ పెరగట్లేదని మనకు తెలిసిన వాళ్ళు కానీ చుట్టాలు ఎవరైనా ఉంటారు కదా, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, మా ఛానల్ చూడండి అని మనం చెప్తాం కదా. అప్పుడు వాళ్ళు చూడరు, నాకు సబ్ చేయరాదని వాళ్ళైతే చెప్తారు కదా. అప్పుడు మనం వాళ్ళ మొబైల్ తీసుకొని సబ్స్క్రైబ్ చేయడం అయితే జరుగుతుంది. అలా సబ్స్క్రైబ్ చేస్తే వాళ్ళైతే మన ఛానల్ అయితే చూడరు. ఎందుకంటే వాళ్ళకి మన ఛానల్ నేమ్ కూడా తెలియదు వాళ్ళకి. అలాంటప్పుడు ఆ నెంబర్ కూడా మనకు యాడ్ అవ్వదండి. మనం సబ్స్క్రైబ్ చేస్తాము, వదిలిపెడతాము, కానీ వాళ్ళు మన ఛానల్ ఓపెన్ చేయరు. దానివల్ల మనకు ఎటువంటి ఉపయోగం అయితే ఉండదు. ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మనం వదిలిపెడతాము, ఒక మెంబర్ పెరుగుతుంది అని మనం అనుకుంటాం కదా. దానివల్ల అయితే మనకి ఏ లాభము ఉండదు. అట్లా అని చెప్పేసి మనకు వ్యూస్ కూడా రావండి. అట్లాంటి తప్పైతే ఎవ్వరూ చేయకండి దయచేసి. ఎందుకంటే నేను చాలా వరకు అందరికీ చెప్పేదాన్ని, నేను ఒక ఛానల్ పెట్టాను సబ్స్క్రైబ్ చేసుకోండి అంటే ఛానల్ నేమ్ అడిగారు వాళ్ళు. చెప్పాను, అయినా నాకు రావట్లేదు, సబ్స్క్రైబ్ చేయలేదు అని చెప్పారు. మొబైల్ తీసుకొని నేనే సబ్స్క్రైబ్ చేశాను, కానీ వాళ్ళకి తెలీదు నా ఛానల్ నేమ్ ఏంటో వాళ్ళకి తెలీదు. వాళ్ళు ఎలా చూస్తారు? చాలా నోటిఫికేషన్ వస్తాయి కదా వాళ్ళకు, అందులో నా ఛానల్ ఎలా తెలుస్తుంది వారికి? తెలీదు. ఎవరైతే మన ఛానల్ని ఇష్టపడి, మన వీడియోస్ని ఇష్టపడి, మనల్ని ఇష్టపడి సబ్స్క్రైబ్ చేసుకుంటారో వాళ్ళే మనకు ఉంటారు. వాళ్ళే మన వీడియోస్ అయితే చూడడం జరుగుతుంది. నేను చాలా లైవ్లో చూస్తున్నాను, గిఫ్ట్ రిటర్న్ గిఫ్ట్ ఇదైతే చాలా నడుస్తుందన్నమాట లైవ్లో. అలాంటప్పుడు ఏమవుతుందంటే మనకు ఒక మెంబర్ యాడ్ అవుతుంది తప్పితే వాళ్ళు మన ఛానల్ చూడరు, మనం వెళ్ళి వాళ్ళ ఛానల్ చూడము. ఇలాంటి తప్పు అయితే దయచేసి ఎవ్వరూ చేయొద్దు. మనం వీడియోస్ పెడుతూ వెళ్ళాలి. వీడియోస్ పెడుతూ వెళ్ళడం వల్ల మెంబర్స్ అనేది యాడ్ అవుతుంది. షార్ట్ వీడియోస్ పెట్టండి. మనకు కనుక సబ్స్క్రైబర్స్ కావాలి అని అంటే షార్ట్ వీడియోస్ పెట్టండి. షార్ట్ వీడియోకి మెంబర్స్ అయితే పెరుగుతారు. అలాగే వాచ్ అవర్ రావాలంటే ఫుల్ వీడియోస్ పెట్టండి. ఫుల్ వీడియో వల్ల చాలా ఉపయోగం ఉంటుంది. మనం అలా వీడియోస్ పెట్టుకుంటూ పోతే నచ్చిన వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేస్తారనమాట. మనం ఇలా లైవ్లో వెళ్ళి గిఫ్ట్ రిటర్న్ గిఫ్ట్ ఇలా చేసుకోవడం వల్ల దాంతో ఉపయోగం ఏమీ ఉండదు. మెంబర్ యాడ్ అవుతుంది కానీ వ్యూస్ రావు, వాచ్ అవర్ అనేది రాదు. మీరు చాలా వరకు గమనించుకోండి. ఇలా గిఫ్ట్ రిటర్న్ గిఫ్ట్ ఇచ్చుకున్న వాళ్ళు ఒక్కసారి కూడా మన ఛానల్ ఓపెన్ చేయరు. ఏదో ఒక షార్ట్ చూస్తారు, మనకైతే గిఫ్ట్ ఇస్తారు, అంతే. నాకైతే చాలాసార్లు అలాగే జరిగింది. ఎవరైనా సరే మెంబర్స్ పెరగాలి, వాచ్ అవర్ పెరగాలి అని అంటే వీడియోస్ పెట్టుకుంటూ వెళ్ళిపోవడమేనండి. అయ్యో మెంబర్స్ తగ్గుతున్నారు అని బాధపడడం అవసరం ఏం లేదు. మెంబర్స్ అనేది ఆటోమేటిక్గా వస్తాయి. ఎందుకంటే మన వీడియోస్ నచ్చాలి కదా జనాలకి. వీడియోస్ నచ్చితేనే మెంబర్ అనేది వస్తుంది. అప్పుడప్పుడు టెక్ ఛానల్ కూడా చూడండి. టెక్ ఛానల్ చూస్తే వాళ్ళు ప్రతిదీ వివరంగా చెప్తారన్నమాట. అలా వింటే మనకు అర్థమవుతుంది. మనకు తోచిందే మనం అనుకొని బాధపడడమే చేస్తున్నాము చాలా వరకు. అలా కాకుండా టెక్ ఛానల్ వాళ్ళని ఫాలో అవ్వండి. వాళ్ళు మంచి మంచి విషయాలు అయితే మనకు చెప్పడం జరుగుతుంది. అలా కనుక ఫాలో అవుతే మన ఛానల్ కూడా మంచి గ్రోత్ అయితే ఉంటుంది. నేనైతే ఇది ఖచ్చితంగా చెప్పగలను. ఇంతకుముందు నేను ఇలాగే బాధపడేదాన్ని, మెంబర్స్ యాడ్ అవ్వట్లేదు అని చెప్పేసి. వాళ్ళు చెప్పారు ఏంటంటే సబ్స్క్రైబర్ పెరగడానికి షార్ట్ వీడియోస్ అయితే చేయండి అని చెప్పారు. నేను ఎప్పుడైతే షార్ట్ వీడియో చేయడం మొదలుపెట్టానో అప్పుడు మెంబర్స్ అయితే యాడ్ అవ్వడం జరిగింది నాకు. అలాగే వాచ్ అవర్ కోసం లైవ్స్ అయితే పెట్టాను, ఫుల్ వీడియోస్ అయితే పెట్టాను. ఫుల్ వీడియో పోకపోయినా సరే
లైవ్స్ అయితే కొంతవరకు వెళ్ళాయి. ఇప్పుడు నా ఛానల్ వచ్చేసి మానిటైజేషన్, గూగుల్ పిన్ కూడా నేను తీసుకోవడం జరిగింది. ఎవరు కూడా ఎప్పుడు బాధపడని అవసరం లేదు. మన వంతు ప్రయత్నంగా మనం చేసుకుంటూ వెళ్ళిపోవాలి. మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోతే ఆటోమేటిక్గా సక్సెస్ అనేది వస్తుంది. నాకు తెలిసిన విషయాలు నేను మీతో షేర్ అయితే చేశాను. ఇందులో ఏదైనా చిన్న చిన్న తప్పులుంటే మన్నించగలరని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. కొత్త వారు ఎవరైనా మా ఛానల్ చూసినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు అందరికీ.